సార్ ప్రొద్దుటూరు అంటే గోల్డ్కి ఎంత ఫేమస్, క్రికెట్ బెట్టింగ్లకు కూడా అంతే ఫేమస్. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వి పిక్డ్ అప్ ద సస్పెక్ట్. ఇక్కడ జాబ్ చేయాలంటే చాలా రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోవాలన్నటువంటిది ఒక బయట టాక్ ఉంది సార్. 2 types ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సార్ భర్తను చంపడానికి సుపారిచ్చినటువంటి శిల్పారెడ్డి వ్యవహారం, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. పెద్ద పెద్ద కేసెస్ కూడా ఈవెన్ ఇన్ క్రోర్స్, లాక్స్. కానీ అక్కడ హోంగార్డు సంబంధించినటువంటి ఒక అవార్డు ఫోటో చూశాను. వి ట్రైడ్ బ్లాకింగ్ హిస్ రోడ్. అతను స్మాష్ చేసి వెళ్ళాడు. పోలీసులు గట్టిగా ఉక్కుపాదం మోపారు అన్నటువంటిది. ఈ ప్లానింగ్ ఎలా చేయగలిగారు? గోల్డ్ రిలేటెడ్ చీటింగ్, గోల్డ్ రిలేటెడ్ మోస్టరీ కేసెస్లో రాకముందు అయితే నాకు ఐడియా లేదు సార్. బాగా దాని మీద ఎగ్జైటింగ్గా ఉంది. నేనే ప్రపోజ్ చేశాను నా ఇష్టమని. సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్కి సంబంధించిన వాటిలో ఎన్ని గంటలు ఈ స్టడీ మీద ఉండేవాళ్ళు? యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఈజ్ అ వెరీ వెరీ ఫాస్ట్లీ ఎవాల్వింగ్ ఎగ్జామ్. నమస్కారం. ప్రజాసేవే లక్ష్యంగా క్రమశిక్షణ అనే ఆయుధంతో దేశంలోనే అత్యున్నత సర్వీసులలో ఒకటైన ఐపీఎస్ స్థాయికి చేరినటువంటి యువ అధికారి ఇవాల్టి మన అతిథి. దేశంలోనే అత్యున్నత సర్వీస్కు చేరడానికి ఆయన చేసినటువంటి ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎదురైనటువంటి సవాళ్ళు, ఐపీఎస్ శిక్షణ అనుభవాలు, విధి నిర్వహణలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, విజయాలు, వాటన్నిటిపైన మనతో మాట్లాడడానికి ఆ యువ ఐపీఎస్ అధికారి సిద్ధంగా ఉన్నారు. ఆయనే మన వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విభు కృష్ణ గారు. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ శ్రీనాథ్ కార్యక్రమానికి స్వాగతం సార్. సార్ అసలు మీ కుటుంబ నేపథ్యము, మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగిందో మా ప్రేక్షకుల కోసం వివరించండి. నా సొంత ఊరు ఈరోడ్. ఇక్కడ నుంచి ఒక 8-9 గంటలు పడుతుంది. నా ఎడ్యుకేషన్ అన్నీ అక్కడనే పక్కన, ఈ రోడ్ పక్కన. నేను యాక్చువల్లీ సైనిక్ స్కూల్లో చదివాను, సైనిక్ స్కూల్ అమరావతి నగర్. తర్వాత కాలేజ్ చెన్నైలో చేశాను, ప్రిపరేషన్ కూడా చెన్నైలోనే చేశాను. తర్వాత నా ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ అవ్వట్లేదు, సెకండ్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ అయ్యాను, థర్డ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. సో అట్లనే మై ఐపీఎస్ కెరియర్ స్టార్టెడ్. సార్ మీ జీవితంలో అత్యంత ప్రభావితం చూపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వారు ఎవరు? నా పేరెంట్సే. నా ఎస్పెషలీ నా మదర్ అండ్ ఫాదర్ ఆల్సో. నా ముందు నుంచి నా అమ్మ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దట్ మనకు ఒక ఎర్లీ స్పార్క్, ఎర్లీ పుష్ అనేది నా పేరెంట్స్ నుంచే వచ్చింది. నా అమ్మ యాక్చువల్లీ టీచర్ కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలిసింది. సో పుష్ చేశారు. నాకు రీడింగ్ హ్యాబిట్ కోసం బుక్స్ ఇచ్చారు. ఇది ఇన్ఫ్యాక్ట్ 5th, 6th స్టాండర్డ్ నా ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. నేను 5th, 6th స్టాండర్డ్లోనే నన్ను ఒక లైబ్రరీ తీసుకువెళ్ళారు నా అమ్మ. సో తీసుకువెళ్ళి అక్కడ అప్పుడు చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదువుతాను. సో నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, రీడింగ్ హ్యాబిట్ డెవలప్ అయింది. సో ఇవి అన్నీ నాకు ఒక పెద్ద డిఫరెన్స్ పడింది నేను ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు. ఇట్ హెల్ప్ మీ అలాట్. చిన్నప్పటి నుంచే కాకి డ్రెస్ వేసుకొని ఐపీఎస్ లాగా ఉండాలని ఏమన్నా కోరిక ఉండేది? నేను ఐ నెవర్ ఇమాజిన్, నేను ఎప్పుడు ఇమాజిన్ చేయట్లేదు నేను పోలీస్లో జాయిన్ చేస్తానని. అప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా నాకు ఐపీఎస్ అని స్పెసిఫిక్గా ఏం ఇది లేదు, పబ్లిక్ సర్వీస్లో ఉండాలి అని ఫస్ట్ ఒక ఎయిమ్ ఉండింది. పబ్లిక్ సర్వీస్లో మనకు మోస్ట్ విజిబుల్గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ లైక్ ఎవ్రీవన్ నేను ట్రై చేశాను. ఐఏఎస్ అని ఉంటుంది, ఐఏఎస్, ఐపీఎస్ స్పెసిఫిక్గా నేను ఏం అనుకుంటలేదు. సో బట్ నా ర్యాంక్ ప్రకారం ఐపీఎస్ వచ్చింది. యూపీఎస్సీ రాయాలని నిర్ణయం ఎప్పుడు మీకు స్టార్ట్ అయింది సార్? అరౌండ్ 9th, 10th స్టాండర్డ్ అప్పుడు. నాకు సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అప్పుడు నా గ్రాండ్ ఫాదర్ కలెక్టర్ ఆఫీస్కి ఏదో ఒక ఇది కోరిక మను తీసుకొని వెళ్తారు. సో అప్పుడు నన్ను తీసుకువెళ్తారు, నేను సమ్మర్ హాలిడేస్ కాబట్టి తీసుకువెళ్తారు. అప్పుడు చూసి ఒక ఐడియా మాత్రం ఉంటుంది. సో ఐఏఎస్, ఐపీఎస్ అంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉంటుంది, పవర్స్ ఎట్లా ఉంటుంది అని.
దెన్ 12th, దెన్ కాలేజ్ కంప్లీషన్ అప్పుడు సో మన సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ గురించి నేను తెలుసుకుంటాను. అప్పుడు ఈ సోషల్ సైన్స్ సబ్జెక్ట్సే ఎక్కువ మనకు దీంట్లో వస్తుంది అని తెలిసిన తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ సివిల్ సర్వీస్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్కు సంబంధించిన వాటిలో ఎన్ని గంటలు ఈ స్టడీ మీద ఉండేవాళ్ళు, దీని మీద ప్రయాణం సాగించే సమయంలో ఏమైనా కష్టాలు కానీ ఇబ్బందులు ఉంటాయి కదా సార్, అవి ఎట్లా? సో ఫస్ట్లీ నేను ప్రిపరేషన్ అనేది ఒక రోజులో 6 to 7 hours యావరేజ్గా చేశాను. సో దానికి ఎక్కువ నేను నా కేపబిలిటీ అంతే. సో 7 hours ఎక్కువ నేను ఐ కుడెంట్ స్టడీ చాలా. బట్ అది ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ టెక్నిక్ అని ఏం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేపబిలిటీ ఉంటుంది, ఒక అబ్జార్బింగ్ పవర్ ఉంటుంది, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అన్ని సో మెనీ ఫ్యాక్టర్స్ కమెంట్. సో నంబర్ ఆఫ్ అవర్స్ ఎంత గంటలు చదువుతారనేది ఒక ఫ్యాక్టర్గా ఉండకూడదు. బట్ మినిమం అట్లీస్ట్ 6-7 hours మనం ఈజీగా పెట్టవచ్చు. సో అదే నేను చేశాను. ఎగ్జామ్ ముందు మాత్రం 9-10 hours వరకు వెళ్ళవచ్చు. ఇబ్బంది గురించి లక్కీలీ అదే నా పేరెంట్స్ సపోర్ట్ ఉండింది. దెన్ నేను అట్లా ఢిల్లీ అట్లా ఏం వెళ్ళలేదు. సో ఢిల్లీ చాలా నా ఫ్రెండ్స్ వెళ్ళారు. సో అక్కడ మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, వాటర్, ఎయిర్ అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. సో నేను 1 year చెన్నైలో మాత్రం ఉన్నాను. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్నీ నేను ఇంట్లోనే చేశాను కాబట్టి నాకు అట్లా ఏం ఇబ్బంది రాలేదు. ఇప్పుడే మనం ఏదో ఒక జాబ్కి వెళ్ళాలని ప్రెషర్ కూడా నా మీద ఏం ఎవరు పెట్టలేదు. సో నాకు అన్ని సపోర్ట్ వచ్చింది. సో లక్కీలీ హోప్ నాకు ఇబ్బంది అని పెద్దదిగా ఏం రాలేదు. సార్, ఈ పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి పోస్టింగ్ ఎక్కడొచ్చింది? అక్కడ ఏమన్నా సవాళ్ళు ఏమన్నా ఎదురయ్యాయి సార్ విధి నిర్వహణలో? సో నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో నేను చేశాను, ఇటానగర్లో. ఇటానగర్లో ఛాలెంజింగ్ ఒక ఆస్పెక్ట్ ఏమంటే ఇటానగర్ ఏరియా అనేది ఆల్మోస్ట్ యాజ్ బిగ్ యాజ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. బట్ పాపులేషన్ అనేది జస్ట్ ఒక 12-13 lakhs. మన కడప పాపులేషన్ ఆల్మోస్ట్ 10 lakhs వస్తుంది, 10-12 lakhs. సో సేమ్ కడప పాపులేషన్, బట్ ఏరియా ఆంధ్రప్రదేశ్ అంటే మీరు చూడవచ్చు ఎంటైర్ మౌంటైనస్ ఏరియాగా ఉంటుంది. బట్ ఈ ఏరియాలో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. 30 మేజర్ ట్రైబ్స్, 100 to 150 మైనర్ ట్రైబ్స్, సబ్ ట్రైబ్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంటుంది, ఒక్కొక్క లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, నేమింగ్ మెకానిజమ్స్, కల్చర్, ఫెస్టివల్స్ అన్నీ సపరేట్గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇంటర్ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తుంది. అండ్ మౌంటైనస్ ఏరియా కాబట్టి నేను జస్ట్ వెళ్ళినప్పుడు అరౌండ్ 24-25 టైంలో 24లో సో సైబర్ క్రైమ్స్ అప్పుడు జస్ట్ స్టార్టెడ్ పికింగ్ అప్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో అది రిమోట్ ఏరియా కాబట్టి ఈవెన్ మెయిన్లాండ్ ఇండియా నుంచి ఇక్కడ నుంచి స్కామ్స్ ఏం చేస్తారు, అక్కడ రిమోట్ ఏరియాలో ఏదో ఒక ఏరియాలో రిజిస్టర్డ్ జిఎస్టీ నెంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ స్కామ్స్ చేస్తారు. సో ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఇన్వెస్టిగేటర్స్కు. సో అట్లా స్కామ్స్ చాలా వచ్చాయి. జిఎస్టీ స్కామ్స్ అట్లా ఇన్వెస్టిగేటెడ్ 600 crore జిఎస్టీ స్కామ్. దాంట్లో 600 crore అతను ఫేక్ రెవెన్యూస్ రిజిస్టర్ చేసి 100 crore ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేశాడు. సో 100 crores, ఆల్మోస్ట్ 100 crores. సో జిఎస్టీ స్కామ్స్ అట్లనే జరుగుతుంది. యూ జస్ట్ నీడ్ అ స్మాల్ రూమ్, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్ అండ్ ఒక రిజిస్టర్డ్ జిఎస్టీ నెంబర్ అండ్ ఫేక్ ఇన్వాయిస్ రెడీ చేసి దాన్ని యూస్ చేసి మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. సో అట్లా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసాము. అండ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ అక్కడ ఇన్వెస్టిగేషన్. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ పీరియడ్ దేర్. మీ కెరీర్లో ఏదైనా మర్చిపోలేని సంఘటన సార్ విధి నిర్వహణలో ఏమన్నా ఉందా? ఇప్పుడు వరకు అరుణాచల్ అగైన్ అక్కడ ఒక మనీ కౌంటర్ ఫైట్ ఇండియన్ కరెన్సీ ఒక అతను స్కామ్ చేస్తాడు. సో మనకు ఒక ఇన్ఫార్మర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీ ట్రై ట్రాకింగ్ దెమ్. సో అప్పుడు నేను అండ్ నా డ్రైవర్ గన్మ్యాన్ బండిలో చేసి దట్ వాజ్ మై ఫస్ట్ అండ్ ఓన్లీ టిల్ కార్ చేసి అనేది అప్పటి వరకు అదే ఫస్ట్ టైం. సో ఆల్మోస్ట్ ఒక టైం కార్లో మనం ఒక రెంటెడ్ కార్ తీసుకున్నాము. పోలీస్ అని అది అవన్నీ నో సైన్స్ ఉండకూడదని చెప్పి ఒక రెంటెడ్ చిన్న కార్ తీసుకున్నాము. అతనిది పెద్ద కార్ ఎర్టిగా, మనది జస్ట్ ఒక స్మాల్ వ్యాగనర్ టైప్ కార్, పాత కార్ అది. సో మనం ఆపోజిట్లో చూసాము. అతనికి మన బండి అని తెలియని ముందే మనం ఫేస్ టు ఫేస్ వచ్చాము. బట్ వన్స్ మనం స్టాప్ చేసినది చూసి అతనికి డౌట్ వచ్చింది. అండ్ ఒక సింగిల్ వన్ వే చిన్న రోడ్ అది. సో మనం వి ట్రైడ్ బ్లాకింగ్ హిస్ రోడ్. అతను స్మాష్ చేసి వెళ్ళాడు. సో మన బండి డ్యామేజ్ అయింది. బట్ వీ కుడెంట్ క్యాచ్ హిమ్ దట్ డే.
Okay. తర్వాత మనం మళ్ళీ బండి అండ్ అదర్ డీటెయిల్స్ ట్రేస్ చేసి అతని ఇంటికి వెళ్ళి పట్టుకున్నాము. బట్ దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఆ టైం. చిన్ననాటి నుంచి గ్రంథాలయానికి వెళ్ళే అలవాటు ఉన్నటువంటి మీకు ఇష్టమైనటువంటి పుస్తకం ఏది సార్? మీరు ఖాళీ సమయాల్లో స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ ఎలాంటి వ్యాపకం ఉంటుంది? నాకు యాక్చువల్లీ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు జనరలీ ఫిక్షన్ నేను ఎక్కువ చదువుతాను ఓకే. ముందు నుంచి. సో దాంట్లో నాకు హ్యారీ పాటర్ చాలా ఇష్టం అప్పుడు నుంచి. ఇప్పుడు వన్స్ లాస్ట్ 4-5 yearsగా నేను నాన్ ఫిక్షన్ ఎక్కువ స్టార్ట్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ బుక్ నేను ఇప్పుడు డోరా సార్ అని మన పాత మాజీ డీజీపీ సార్ ఉన్నారు. 1996 to 2001 వరకు డీజీపీగా ఉన్నారు కంబైన్ ఆంధ్రప్రదేశ్. సో డోరా సార్ రీసెంట్లీ పాస్డ్ అవే. అప్పటి వరకు నాకు ఇట్లా ఒక పర్సనాలిటీ ఉన్నారని నాకు తెలీదు. సో వన్స్ సార్ పాస్డ్ అవే, అప్పుడు వన్స్ ఐ హర్డ్ అబౌట్ హిమ్, నాకు ఐ డెవలప్డ్ అన్ ఇంట్రెస్ట్. సో సార్ ఆటోబయోగ్రఫీ ఇప్పుడు రీసెంట్గా నేను రీడ్ చేశాను, త్రూ టర్బులెంట్ టైమ్స్ అని బుక్. వెరీ గుడ్ బుక్, వెరీ ఎంరిచింగ్. సో ఇట్లా ఇప్పుడు ఐ స్టార్టెడ్ రీడింగ్ సమ్ ఆటోబయోగ్రఫీస్ ఆర్ ఏది పోలీస్ రిలేటెడ్ బుక్స్ చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది ఆ టైంలో ఇట్లా ఉంది. సో ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాంటెక్స్ట్. సార్, యాక్చువల్గా మీరు సైన్స్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థి కాబట్టి కామన్గానే క్రీడలు అంటే ఆసక్తి ఉంటుంది. ఎలాంటి క్రీడల్లో మీకు ప్రావీణ్యం ఉంది? టీవీలలో చూసేటువంటి క్రీడలు ఏమన్నా ఇంట్రెస్టెడ్గా ఏవి చూస్తారు? సో స్కూల్లో ఉన్నప్పుడు నేను హాకీ ఆడతాను. తర్వాత కాలేజ్లో దానికి ఆపర్చునిటీ దొరకలేదు. దెన్ వన్స్ ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు నేను ఎన్పిఏ పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు లేదా రెవెన్యూ అకాడమీలో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ కొంచెం బాస్కెట్బాల్, టెన్నిస్ కొంచెం స్టార్ట్ చేశాను, స్క్వాష్, ఏదో ఒక గేమ్, ఎప్పుడు ఏ గేమ్ అవైలబుల్గా ఉంటుందో అది నేను స్టార్ట్ చేశాను. సో ఎనీ గేమ్ అవైలబుల్గా ఉంటున్నప్పుడు నాకు జనరలీ ప్లేయింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కొంచెం ఇష్టం ఉంటుంది. సో ఏదో ఒక గేమ్, న్యూ గేమ్ కూడా నేను జస్ట్ ట్రై చేసి నేర్చుకుంటాను. సరే, ఇక పర్సనల్ విషయానికి వస్తే మీరు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు, మీ మేడం గారు కూడా ఐపీఎస్ ఆఫీసర్. మీ పరిచయం ఎక్కడ జరిగింది? అది ఎన్పిఓలోనే. సో మనం ఇద్దరు కలిసి ట్రైనింగ్ చేసాము. సో దాంట్లో యాక్చువల్లీ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత నాకు నేనే ప్రపోజ్ చేశాను నా ఇష్టం అని చెప్పి. దెన్ మేడం తర్వాత ఒప్పుకున్నారు. దెన్ వీ టుక్ ఇట్ టు అవర్ పేరెంట్స్. ఓకే సార్, భర్తను చంపడానికి సుపారిచ్చినటువంటి శిల్పారెడ్డి వ్యవహారం పోలీసులు 24 గంటలు గడవక ముందే క్యాచ్ చేశారు. అసలు ఇంత స్పాంటేనియస్గా స్మార్ట్ పోలీస్ అనే దానికి అర్థం వచ్చేలా జరిగినటువంటి ఈ ఇష్యూ ఎట్లా మీరు చేంజ్ చేయగలిగారు? సో ఈ పర్టికులర్ కేసులో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వి పిక్డ్ అప్ ద సస్పెక్ట్. సో ఫస్ట్ యాక్చువల్లీ మనకు ఒక అన్యాచురల్ డెత్ అనే కేసు వచ్చింది. దెన్ ఇంటరోగేషన్ చేసినప్పుడు మనకు ఒక డౌట్స్ వచ్చిన వెంటనే వీ స్టార్టెడ్ క్వశ్చనింగ్. డిజిటల్ రికార్డ్స్ చూసాము, కాల్ డేటా రికార్డ్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ చూసినప్పుడు మనకు ఆర్ డౌట్స్ వర్ కన్ఫర్మ్డ్. దెన్ ఇది హస్బెండ్ ఇది ఇంకా కొంచెం ఇంటర్గేట్ చేసినప్పుడు దెన్ హీ స్టార్టెడ్ రివీలింగ్ డీటెయిల్స్. తర్వాత వీ ఫౌండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పాయిజన్ వాజ్ యూస్డ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఎట్లా ఇతను తీసుకున్నాడు అవి అన్నీ చూసాం. దెన్ వీ ఫాలో దట్ ట్రైల్, ఎతను ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడు. సో దెన్ వీ ల్యాండెడ్ అప్ ఇన్ తెలంగాణ. సో దట్ వాజ్ అ డిఫరెంట్ కేస్ ఆల్టుగెదర్. అక్కడ మళ్ళీ ఎతను సప్లై చేశాడు, అది మన ఇక్కడ కేస్ డెవలప్మెంట్స్ మీడియాలో చూసి అతను హీ ఆల్సో కమిటెడ్ సూసైడ్. సో బట్ వీఆర్ ఏబుల్ టు గ్యాదర్ వాట్ ఎవర్ డీటెయిల్స్, కేసు ఒక క్లోజర్కు తీసుకురావచ్చు. సో దట్ వీఆర్ ఏబుల్ టు క్రాక్ దట్. సార్, పొద్దుటూరు అనగానే గోల్డ్ బిజినెస్కి బాగా ఫేమస్ సార్. ఎక్కువగా మోసాలు కూడా గోల్డ్ మీద బాగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే గోల్డ్ తీసుకొచ్చేటటువంటి క్రమంలో కావచ్చు, లేక ఈ గోల్డ్ రిలేటెడ్గా కేసులు ఏమన్నా మన దగ్గరికి వస్తూ ఉంటాయి? సో చాలా కేసెస్ వస్తాయి, బట్ వన్ బిగ్ థింగ్ ఇస్ దట్ అది సివిల్ క్రిమినల్ ఈ ఇద్దరికి మధ్యలో ఉన్న గ్రే ఏరియాలు చాలా వస్తాయి. సో మనకు ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ చీటింగ్, గోల్డ్ రిలేటెడ్ మోసడి కేసెస్లో యాక్చువల్లీ ప్రాబ్లం ఏమంటే సమ్ టైమ్స్ అది క్రిమినల్ కంటెంట్ ఉండదు. సో అప్పుడు మనం అడ్వైస్ చేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి, అట్లా మనం పంపిస్తాం. వేర్ దెర్ ఇస్ క్లియర్ క్రిమినల్ ఇంటెంట్,
అప్పుడు ఉంటున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ గోల్డ్ ఏరియాస్లో ఇంకొక రిస్క్ ఏమంటే ఎస్పెషలీ 1 టౌన్ 2 టౌన్ ఏరియాస్లో రిస్క్ ఆఫ్ బర్గ్లరీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా కరీంనగర్, హైదరాబాద్లో 2-3 ఏరియాస్లో బర్గ్లరీ జరిగింది గోల్డ్ రిలేటెడ్ షాప్స్లో. సో మనం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాము. ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఒకటి వాళ్ళకు సొంత సేఫ్టీ సెక్యూరిటీ కోసం సీసీటీవీ పెనట్రేషన్ ఇంక్రీజ్ చేయడానికి, తర్వాత వాళ్ళు సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ కామన్ ఇన్స్ట్రక్షన్ స్టెప్స్. ఇప్పుడు నేను కరీంనగర్లో ఉన్న డీసీపీ సార్తో మాట్లాడాను. దెన్ అక్కడ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని కేసెస్ గురించి చూసి అక్కడ ఉన్న లెర్నింగ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం వీళ్ళతో. గోల్డ్ అసోసియేషన్ మెంబర్స్ నుంచి మనకు కొంచెం సజెషన్స్ వచ్చింది. అది కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సెకండ్ పార్ట్, ఇప్పుడు దొంగ గోల్డ్ రిసీవర్స్ ఉంటారు. సో సమ్ టైమ్స్ అది రిసీవర్ అనేది క్రైమ్ చేయలేదు, బట్ స్టోలెన్ ప్రాపర్టీ రిసీవింగ్, ద యాక్ట్ ఆఫ్ రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్రైమ్. సో అది చాలా మందికి అవేర్నెస్ ఉండదు. కొంతమందికి ఉంటుంది, చాలా మందికి తెలీదు. ఏదో ఒకటి నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాను అని, కొనుక్కుంటున్నాను అని మాత్రమే వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము క్లియర్గా, ఇట్లా దిస్ ఇస్ ఆల్సో క్రైమ్ అని. అండ్ ఒక 2 కేసు కూడా బుక్ చేసాము, వేర్ ఇది దొంగ నుంచి కొనుక్కుంటడానికి బిఎన్ఎస్ కొత్త బిఎస్ సెక్షన్ పెట్టి కూడా మనం కేసు బుక్ చేసాము. సార్, యాక్చువల్గా నేను 24 ఇయర్స్గా మీడియాలో ఉన్నాను సార్. చాలామంది అధికారులను కలిశాను. ఏ అధికారిని కలిసినా బ్యాక్ సైడు ముఖ్యమంత్రి గారిది లేదా స్వతంత్ర సమరయోధులది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీ అంటే డీజీపీ గారి అలాంటి ఫోటోలు చూశాను. కానీ అక్కడ హోంగార్డుకు సంబంధించినటువంటి ఒక అవార్డు ఫోటో చూశాను. ఈ ఆసక్తికరమైన సన్నివేశం ఏందనేది నాకు మీ ఇంటర్వ్యూ రాకముందు అయితే నాకు ఐడియా లేదు సార్. బాగా దాని మీద ఎగ్జైటింగ్గా ఉంది. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా అనిపించింది సార్ నాకు. సో దీని ఊహ మీకు ఎందుకు అట్లా చేయాలనిపించింది? ఓకే, ఇది మెయిన్ ఇష్యూ. అండ్ దిస్ ఇస్ సంథింగ్ నాట్ లిమిటెడ్ టు ఆంధ్రప్రదేశ్. మనకు ఎంటైర్ ఇండియాలో ఎంటైర్ పోలీస్ ఫోర్స్, అది అరుణాచల్, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, ఎక్కడైనా ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఇస్ సపోర్టెడ్ బై ద కానిస్టేబులరీ. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, కొంత కేసెస్లో ఫీల్డ్కి వెళ్తాను, చూస్తాను. బట్ నా ఇన్స్ట్రక్షన్స్ క్యారీ అవుట్ ఎవరు చేస్తారు? ఫీల్డ్లో ఉండేవాళ్ళు. బట్ రికగ్నిషన్ అనేది తక్కువే ఉంటుంది. సో అట్లీస్ట్ మన నా సబ్డివిజన్లో నా కంట్రోల్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో మంచి వర్క్ చేస్తున్న వాళ్ళకి అట్లీస్ట్ నేను ఒక సమ్ వే ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వాలని ఇది స్టార్ట్ చేశాను. సో ప్రతి మంత్ వీ ట్రై టు రివ్యూ. ఒక్కొక్క స్టేషన్ నుంచి నేను ఒక రికమెండేషన్ తీసుకుంటాను. ఒక్కొక్క సిఐ నాకు వాళ్ళు సర్కిల్లో ఎవరు బాగా పని చేశారు అని ఇస్తారు. సో దాంట్లో నేను ఒకరు చూస్ చేస్తాను. ఈ పర్టికులర్లీ దిస్ టైమ్ వెంకటేష్ గారు, హోంగార్డ్. సో ఈవెన్ దో వీళ్ళు నా ఆఫీస్లో అటాచ్ అయ్యారు, బట్ హీ డిడ్ వెరీ గుడ్ వర్క్ ఇన్ ట్రాకింగ్ గ్యాంబ్లింగ్ గ్యాంగ్. గ్యాంబ్లింగ్ చాలా టైం అరౌండ్ చాలా ఇయర్స్గా ఒక ఏరియాలో గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేశారు. సో నేను నా ఆఫీస్ నుంచి ఒక 2 పేరు పంపాను. సో హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాకింగ్ ద ఫుట్ ప్రింట్స్. ఈ సైడ్ వెళ్ళారు, ఆ సైడ్ వెళ్ళారు అని కొంచెం మంచి వర్క్ చేసి వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ద గ్యాంగ్. అండ్ ఆర్గనైజర్ కూడా మనం ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ సెక్షన్ పెట్టి, ఆర్గనైజ్ టైమ్ సెక్షన్ పెట్టి రిమాండ్ చేసాము. సో ఈ మంత్కు సో ఈ కంగ్రాచులేటెడ్ వెంకటేష్ గారు. ఇట్లా వాళ్ళను ఫోటో వాళ్ళు మీ ఆఫీస్లో ఫ్రేమ్ పైన చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏమన్నా మీకు అంటే నేరుగా చెప్పడం కానీ లేదా మీ సిబ్బంది ద్వారా తెలిసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అట్లా నాకు ఏం రాలేదు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్. సో ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ రికగ్నిషన్. సో నాకు కూడా ఇప్పుడు నేను పని చేశాను. సో ఇప్పుడు నా ఎస్పీ సార్ లేదా డిఐజీ సార్ ఎవరో ఒకరు కాల్ చేసి యూ డిడ్ గుడ్ వర్క్ అని చెప్తే నాకు ఐ ఆటోమేటిక్లీ ఫీల్ ఇన్స్పైర్డ్ టు డూ మోర్. అవును సార్. సమ్ టైమ్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ కెనాట్ బి మెషర్డ్ ఇన్ మనీ ఆర్ ఎనీథింగ్. సమ్ టైమ్స్ గుడ్ వర్డ్స్, ఒక చిన్న అప్రిసియేషన్ పెద్ద డిఫరెన్స్ పడుతుంది. అండ్ ఇంకొక ఇదే ఏమంటే మనకు ఇప్పుడు బయట ఒక పోస్టర్ యాక్చువల్లీ ఈ మంత్ ఇంకా పెట్టలేదు, ఇప్పుడు పెడతారు వీళ్ళు. సో దీంట్లో అచీవ్మెంట్స్ లేదు. సో బయట మనం ఒక పోస్టర్ పెట్టి దాంట్లో ఎట్లా ఎందుకు వీళ్ళకి ఫెలిసిటేషన్ చేసాము, ఎట్లా వర్క్ చేశారు,
ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ మనం ఫెలిసిటేట్ చేసిన హెడ్ కానిస్టేబుల్ యాక్చువల్లీ వాళ్ళు సీసీటీవీ ట్రాకింగ్ బాగా చేశారు. సో త్రూ దట్ వీఆర్ ఏబుల్ టు క్రాక్ సమ్ కేసెస్, బర్గ్లరీ కేసెస్. సో దాంట్లో ఒక సీసీటీవీ ట్రాక్ చేసి ఈ ఏరియా నుంచి ఆ ఏరియా నుంచి ఎంటైర్ నెట్వర్క్లో ట్రాక్ చేసి ఈ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ క్యాచింగ్ దట్ అక్యూస్డ్. దాని ముందు ఇంకొక కానిస్టేబుల్ అగైన్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సిడిఆర్ చూసి అవన్నీ టెక్నికల్గా బాగా పనిచేశారు. సో ఇవన్నీ మనం డీటెయిల్ చేసి ఏ కేసులో ఎట్లా పనిచేస్తారని కూడా మనం బయట ఒక పోస్టర్ పెట్టారు. సార్ ప్రొద్దుటూరు అంటే గోల్డ్కి ఎంత ఫేమస్, క్రికెట్ బెట్టింగ్లకు కూడా అంతే ఫేమస్. అయితే తమరు ఈ బాధ్యతలు స్వీకరించాక క్రికెట్ బెట్టింగ్లకు సంబంధించి కొంత పోలీసులు గట్టిగా ఉక్కుపాదం మోపారు అన్నటువంటిది ఉంది. ఈ ప్లానింగ్ ఎలా చేయగలిగారు? అంత వేళ్ళాను కొనిపోయింది సార్. అంటే రూట్ లెవెల్లో ఉన్నటువంటి క్రికెట్ బెట్టింగ్ని అట్లా ఉన్న పలంగా కట్టడి చేయడానికి ఎలాంటి వ్యూహాలు మీరు రచించారు? క్రికెట్ బెట్టింగ్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ప్రొద్దుటూరు వచ్చిన తర్వాతనే వీఆర్ సీయింగ్ క్రికెట్ బెట్టింగ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. అండ్ ఐ సూన్ లెర్న్డ్ యాక్చువల్లీ ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా చేంజ్ అయింది. ముందు ఎట్లా చేస్తారు, ఒక ఏరియాలో అన్ని కలిసి కూర్చి చేస్తారు. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ వాట్సాప్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆండ్రాయిడ్లో ఈజీగా వాళ్ళు ఎవరు కూడా యాప్ డెవలప్ చేయవచ్చు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఈజీగా ఒక ఏరియాలో కూర్చిపెట్టి చేయవచ్చు. సో మనకు అది ట్రాకింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అయింది. బట్ ద సేమ్ టెక్నాలజీ యూస్ చేసి వీఆర్ ఏబుల్ టు గ్యాదర్ సమ్ ఇన్పుట్. సో సిడిఆర్, కాల్ డేటా రికార్డ్స్ లేదా IPDR అని ఉంటుంది. సో అది యూస్ చేసి వీఆర్ ఏబుల్ టు క్రాక్ సమ్ గ్యాంగ్స్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఒక లెవెల్లో ఒక టైర్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ దుబాయ్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. సో మనం కింద లెవెల్ పట్టుకున్నాము అండ్ వీ హ్యావ్ కలెక్టెడ్ అ లాట్ ఆఫ్ ఎవిడెన్స్, ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్ అంతా. సో అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఇన్ దుబాయ్, మన దగ్గర డేటా ఉంది, డేటా అలియాసెస్ ఉంది, ఎగ్జాక్ట్ నేమ్ కొంత కేసెస్లో ఉంది, కొంత డేటా అండ్ అలియాసెస్ ఉన్నాయి. సో వీఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్, వీఆర్ వర్కింగ్ ఆన్ దర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అండ్ సూన్ విల్ బీ ఏబుల్ టు క్రాక్ సమ్ బిగ్ కేసెస్ హోప్ఫుల్లీ. సార్ యాక్చువల్గా పొద్దుటూరు సబ్ డివిజన్ అంటే బాగా పొలిటికల్ హీట్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ జాబ్ చేయాలంటే చాలా రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కోవాలన్నటువంటిది ఒక బయట టాక్ ఉంది సార్. ఒకవేళ ఎవరైతే అధికార పార్టీ కావచ్చు, ఎవరు వాళ్ళ మాట లేదా ప్రతిపక్షం కావచ్చు, ఇక్కడ రాజకీయ నాయకులు డిపార్ట్మెంట్ మాట వినకపోతే ఒక అవినీతి ముద్ర వేస్తారన్నటువంటి అధికారి పైన బ్లేమ్ చేసి చేస్తారన్నటువంటి ఒక ఆరోపణ చాలా రోజులుగా ఉంది. చాలామంది అధికారులు కూడా ఫేస్ చేశారు సార్, మేము చూసాం ఇక్కడ. అలాంటి ప్లేస్కి మీరు పోస్టింగ్ వచ్చేటప్పుడు ఏమన్నా అనుకున్నారా? మీరు వచ్చిన తర్వాత అలాంటి రాజకీయంగా మీ మీద ప్రెజర్స్ ఏమన్నా కనిపించాయి? టిల్ నౌ ఇప్పుడు నేను వచ్చి 5 months అయింది. నేను January 13th జాయిన్ చేశాను. సో టిల్ నౌ నేను అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ నేను చాలా అన్ని గ్రూప్స్తో మాట్లాడాను, అన్ని లీడర్స్తో మాట్లాడాను. ఇప్పుడు వరకు నాకు అట్లా ప్రెషర్ లేదా ఇల్లీగల్గా ఏదో ఒక రిక్వెస్ట్ అట్లా ఏం రాలేదు ఫ్రమ్ ఆల్ ద క్వార్టర్స్. సో మేబీ ఐఎమ్ లక్కీ దట్ వే. అట్లా నాకేం రిక్వెస్టో ప్రెషరో ఏం రాలేదు సార్. యాక్చువల్గా సైబర్ క్రైమ్లో రకరకాలు సైబర్ నేరగాళ్ళు మన టెక్నాలజీతో పోటీ పడుతూ వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తారు. ఎలాంటి సైబర్ క్రైమ్స్ ఎక్కువగా మన దగ్గరికి ఉంటాయి? సో లాస్ట్ ఇయర్ కేసెస్ కూడా ఇప్పుడు చాలా కేసెస్ ఇప్పుడు నా దగ్గర పెటిషనర్ వస్తున్నప్పుడు తెలిసింది అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. పెద్ద పెద్ద కేసెస్ కూడా ఈవెన్ ఇన్ క్రోర్స్, ల్యాక్స్ మనం చూస్తున్నాము. డిజిటల్ అరెస్ట్ కేసెస్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ చాలా వస్తున్నాయి. క్రిప్టో ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ ఒక క్రిప్టో కేసు వచ్చింది. సో మన పోలీస్ సైడ్ నుంచి ఆల్రెడీ డీజీ సార్ ద్వారా ఇప్పుడు ఒక ప్రాపర్ ప్లాన్ వచ్చింది. ఇన్ ద సెన్స్ దట్ అప్గ్రేడెడ్ సైబర్ పోలీస్ స్టేషన్స్ డిజైన్ చేస్తామని. సో ఇట్ విల్ బి ఆపరేషనల్ ఇన్ అ ఫ్యూ మంత్స్. ఇప్పుడు ప్రొద్దుటూరు సైడ్ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్. సో జనరలీ సైబర్ పోలీస్ స్టేషన్ అని కడపలో ఉంటుంది. సో వారు మనకు టెక్నికల్ ఇన్పుట్ ఇస్తారు అండ్ సో వీ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్ కేసులో వీ హ్యావ్ అరెస్టెడ్ అరౌండ్ 3-4 people till now from Rajasthan, one from Bengaluru, one from Hyderabad. So we're working on, we are tracking another 2-3 people outside even South India. So adi okati main point emante prevention is always better than cure. Manam crime aina tarvata
డిటెక్ట్ చేయవచ్చు, ఇది అక్యూస్డ్ ట్రాక్ చేయవచ్చు, బట్ రికవరింగ్ ద మనీ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. అండ్ ఇన్ సొఫిస్టికేటెడ్ స్కామ్స్లో అది క్రిప్టోగా వెళ్ళి అవుట్ సైడ్ ద కంట్రీ వెళ్తుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ బ్యాక్ ద మనీ. And ultimately that is what is important to people also. అవును సార్, ఇతర దేశాల్లో ఉండడం. So prevention is better than cure, and we are trying to increase awareness also regarding this possible scams. ఇప్పుడు మోస్ట్ బేసిక్ స్కామ్స్, ఇప్పుడు వాట్సాప్లో మనకు తెలియకుండా ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఏపీకే ఫైల్ డాక్యుమెంట్ నేమ్లో ఏపీకే ఫైల్ వస్తుంది, లేదా ఈ మెసేజెస్ లింక్స్ వస్తుంది, సస్పిషియస్ లింక్స్. అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ వెళ్తుంది. అండ్ అది ఇప్పుడు ఐ థింక్ ఎస్టర్డే నేను ఒక ఇది చూసాను, ఒక రీసెంట్ టైప్ ఆఫ్ స్కామ్. జస్ట్ డాక్యుమెంట్ అట్లానే పంపిస్తారు. డాక్యుమెంట్లో దెర్ విల్ బి సమ్ హిడెన్ కోడ్, మ్యాలిషియస్ కోడ్ ఉంటుంది. ఓకే. సో అది మనం క్లిక్ చేస్తే ఆ దట్ కోడ్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఆండ్రాయిడ్ ఇస్ డిజైన్ దట్ వే. సో మీరు మై సజెషన్ ప్రొద్దుటూరు ప్రజలకు అండ్ ఎవ్రీవేర్ ఆల్సో దిస్ ఇస్ దట్ డోంట్ ట్రస్ట్ అన్వెరిఫైడ్ లింక్స్, అన్వెరిఫైడ్ కాంటాక్ట్స్. సమ్టైమ్స్ మీ ఫ్రెండ్ కాంటాక్ట్స్ నుంచి కూడా ఇట్లా పంపిస్తారు, వాళ్ళు ఫోన్ హ్యాక్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది. సో డోంట్ క్లిక్ ఆన్ దెమ్. అండ్ సమ్ బేసిక్ ప్రికాషన్స్ ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్లో దేర్ ఇస్ అ 2-step వెరిఫికేషన్. అవును సార్. సో ఇప్పుడు మీ వాట్సాప్ హ్యాక్ అయిన తర్వాత వేరే కంప్యూటర్లో పెట్టడానికి ముందు ఒక పిన్ అడుగుతుంది. ఆ పిన్ మీకు మొత్తం తెలుస్తుంది. సో ఇట్లా బేసిక్ ప్రికాషన్స్ మూలం వీ కెన్ స్టాప్ around like 50, 60, 70% of crimes. Highly sophisticated crimes, then that requires a different level of preparation. So at least basic cyber hygiene అని చెప్తారు. అవునవును. మనకు ఫిజికల్ హైజీన్ అట్లా సైబర్ హైజీన్ అని చెప్తారు. ఆ సైబర్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాటి మీద అవగాహన ఉంటే. ఎస్. సార్, ప్రొద్దుటూరులో ఎక్కువ వ్యాపార సముదాయాలు ఉండడం వల్ల, అటు వస్త్ర వ్యాపారం కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇతర వ్యాపారాలు ఉండడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ కూడా ప్రజలను డిస్టర్బెన్స్, దాని మీద ఏదైనా ఒక ప్రణాళిక ఏమన్నా ఉందా? సో ప్రొద్దుటూర్స్ యూనిక్ ప్రాబ్లం ఏమంటే, ప్రొద్దుటూర్ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మున్సిపాలిటీస్. 1916 నుంచి ఉంది, ఆల్మోస్ట్ 110 yearsగా ఉంది. అండ్ సో దట్ స్పీక్స్, అది ప్రొద్దుటూర్ అనేది మచ్ డెవలప్డ్ టౌన్ ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్, మన ఇండిపెండెన్స్ ముందే. సో ఇష్యూ ఇస్ దట్ ద టౌన్ కెప్ట్ ఎక్స్పాండింగ్. మన సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇట్స్ నాట్ ఏబుల్ టు కీప్ పేస్ విత్ పాపులేషన్ గ్రోత్. సో దానికి కాబట్టి ఎగ్జిస్టింగ్ రోడ్స్ మీద ప్రెషర్ ఎక్కువ అయింది. సో వీఆర్ ట్రైయింగ్ టు ఫ్రీ ఇట్ అవుట్. వన్ బిగ్ ఇష్యూ విత్ ట్రాఫిక్ ఇన్ ప్రొద్దుటూర్ ఇస్ దట్ మనకు పార్కింగ్ స్పేసెస్ అనేది తక్కువ ఉంది. పార్కింగ్ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి రోడ్స్ మీదే పార్కింగ్ చేస్తారు. రోడ్స్ మీద పార్కింగ్ చేస్తారు కాబట్టి క్లాగింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అలాంగ్ విత్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మనం మల్టిపుల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టాము. ఎమ్మెల్యే గారు కూడా అటెండ్ చేశారు. సో ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు యాక్చువల్లీ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో మున్సిపల్ అండ్ ల్యాండ్ రూల్స్ ప్రకారం, బిల్డింగ్ రూల్స్ ప్రకారం మనకు సెల్లార్ పార్కింగ్ అని సెల్లార్ పార్కింగ్ కంపల్సరీగా ఉండాలి. సమ్ బిల్డింగ్స్లో సెల్లార్ పార్కింగ్ ఉంటుంది, బట్ దాంట్లో వేరు అన్ఆథరైజ్డ్ యూసేజ్ చేస్తారు. సో దానికి మన సైడ్ నుంచి కూడా నోటీస్ పెట్టాము. మున్సిపల్ కమిషనర్ గారు కూడా నోటీస్ ఇచ్చారు. సో సూన్ దే విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్. సెకండ్, ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ ఓల్డ్ బస్ స్టాండ్లో క్లియర్ చేసాము, ఇంకా చిన్న చిన్న ఏరియాస్లో చేసాము. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అరౌండ్ 10-12 ఎన్క్రోచ్మెంట్ స్పాట్స్ ఆల్సో. అది మున్సిపల్ కమిషనర్ గారికి మనం లెటర్గా ఇచ్చాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్రియేటింగ్ న్యూ పార్కింగ్ స్పేసెస్. ఇప్పుడు అగైన్ రీసెంట్లీ టీబీ కాంప్లెక్స్లో పార్కింగ్ క్రియేట్ చేశారు. అది అట్లనే దెర్ ఆర్ మల్టిపుల్ ప్రభుత్వం ల్యాండ్ ఉంది అక్కడక్కడ, దాంట్లో బుషెస్, వేస్ట్ ఏరియా అట్లా ఉంటుంది. సో అది మనం మెయిన్ రోడ్స్ పక్కన క్లియర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హోమస్పేట రోడ్ ఉంటుంది, హోమస్పేట రోడ్కి ప్యారల్గా మనకి చీకీ బుషెస్ మాత్రమే ఉంటుంది, కెనాల్ ఉంటుంది, చాలా వేస్ట్ ఏరియా ఉంటుంది. సో అది కూడా మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాము. సో ఇఫ్ వీఆర్ ఏబుల్ టు క్లియర్ దట్ అండ్ క్రియేట్ అ న్యూ పార్కింగ్ స్పేస్, అన్ని పార్కింగ్ అక్కడ షిఫ్ట్ చేస్తే మనకు కొంచెం ఫ్రీ అప్ అవుతుంది. సో అది మనం ప్రయత్నం చేస్తున్నాము. బికాస్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ క్రైమ్ అనేది కంప్లీట్లీ పోలీస్ చేతిలో ఉంటుంది, మనం ఇండిపెండెంట్గా యాక్షన్ తీసుకోవచ్చు. బట్ బికాస్ ఇట్ ఇస్ అ మల్టీ డిపార్ట్మెంట్ ఇష్యూ ట్రాఫిక్ అనేది, సో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము.
ప్రజలు కూడా అవగాహన ఉండాలి, దాని మీద సహకరించాల్సి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ అది ప్రజలు ఎక్కడ ఆల్టర్నేట్ పార్కింగ్ స్పేసెస్ ఇవ్వకుండా చేస్తే అది మళ్ళీ వాళ్ళకి ఇష్యూ వస్తుంది. మనం ఇక్కడ రోడ్లో ఇక్కడ క్లియర్ చేసి ఇక్కడ వస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి పార్క్ చేస్తారు, ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ పార్కింగ్ స్పేసెస్ లేదు. కాబట్టి కొంచెం ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం డైరెక్ట్గా చేయలేకపోయాము. సో ఆల్టర్నేట్ పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్ ప్యారలీ అట్లీస్ట్ చేస్తామనేది ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఈజ్ అ వెరీ వెరీ ఫాస్ట్లీ ఎవాల్వింగ్ ఎగ్జామ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ తీసుకున్న వారు కూడా నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అవుతారా అనేది ఇట్స్ నాట్ ఎ గ్యారంటీ, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు నేను ఎగ్జామ్ తీసుకుంటానంటే దర్స్ నో గ్యారంటీ దట్ ఐ క్లియర్, ఎందుకంటే ఎగ్జామ్ కీప్స్ ఎవాల్వింగ్ వెరీ ఫాస్ట్. ఆ ఇయర్ ఆ కరెంట్ అఫైర్స్ ఆ ఇయర్ మనం ప్రిపేర్ చేయట్లేదంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో నేను జస్ట్ ఒక జనరల్ 2-3 పాయింట్స్గా చెప్తాను. ఐ థింక్ 2 issues దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, టైమ్లెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ద సిలబస్ చేంజెస్. ఒకటి మనకు కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అన్నది నేను ప్రిపేర్ చేసినప్పుడు కూడా నా ఫ్రెండ్స్లో చాలామంది ఒక 2-3 వీక్స్ ఎక్కువ 10 hours 12 hours 14 hours కూడా చదువుతారు. తర్వాత దెన్ దే డ్రాప్ అవుట్, 1-2 వీక్స్ బర్న్ అవుట్ అవుతారు. దెన్ అగైన్ 1 month చదువుతారు, దెన్ 1 month తీసేస్తారు, వేస్తారు. సో దట్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కన్సిస్టెన్సీ ఈజ్ స్మార్ట్ వర్క్. సో యూపీఎస్సీ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జామ్. సో ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క డిమాండ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు సేమ్ ఒక పారా ఉంటుంది లేదా ఒక ఆర్టికల్ ఉంటుంది, దాని నుంచి ఏపీపీఎస్సీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, this is what this candidate is expected to know ani. UPSC's expectation will be different. APPSC group 1 will be different, group 2 will be different. So ఇప్పుడు UPSC expectation ఏమని మనం ఫస్ట్ నేర్చుకోవాలి, we have to understand. అది అర్థమైన తర్వాత it becomes easy for us to classify. So UPSC syllabus అనేది everything under the sky అట్లా ఉంటుంది. So once you know what you need to study, what you don't need to study, then అది ఏదో నెసెసిటీ ఏది ఇంపార్టెంట్ అని చూసి దాని మీద మనం ప్రయారిటీస్ చేయవచ్చు. That is the difference between hard work and smart work. Hard work అనేది you can study for 12 hours, 14 hours, 16 hours also and keep reading, keep studying. But you may not move anywhere. But smart work అనేది you need not study entire time. But prioritize చేసి ఏది ఇంపార్టెంట్ లేదు అని ఆ అండర్స్టాండింగ్ రావాలి. అండర్స్టాండింగ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ఆన్సర్ కాపీస్ చూసి. So you need to understand the exam. Once you understand the exam, it is somewhat easier to move in that direction. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.